నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రూయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాల ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు. పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం కోసం కట్టుబడి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. రూయా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్. నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి. జేఈఓ వీరబ్రహ్మం. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేశన్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం. స్విమ్స్లో ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం. అక్టోబర్ 21 నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక రాయితీతో మహిళలకు మ్యామోగ్రామ్ పరీక్షలు. డైరెక్టర్ డాక్టర్ ఆర్వై కుమార్ వెల్లడి. విద్యుత్ ఛార్జీల మోత ప్రయత్నాన్ని విరమించుకోవాలంటూ నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు. తిరుపతి, శ్రీకాళహస్తిలో ఏపీఎస్పీటీసీఎల్ కార్యాలయాల వద్ద ధర్నా. ఇక వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, ఘంటసాల సర్కిల్, హైస్కూలు పరిసరాలు, పసుపు మండపం, పూడి రోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డు ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, పూడి రోడ్డులోని గోశాల వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలన్నారు. టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్ మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భద్రతాపరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పంచమి తీర్థం రోజున భక్తులు సేదతీరేందుకు ఏర్పాటు చేసే షెడ్లలో క్యూ లైన్లు, పుష్కరిణి వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సిఈ సత్యనారాయణ, ఎస్సీ జగదీశ్వరరెడ్డి, ఎస్సీ ఎలక్ట్రికల్స్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, గుణభూషణ్ రెడ్డి, సెల్వం, శివప్రసాద్, విజీఓ సదాలక్ష్మి, అదనపు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఏఈలు నరసింహమూర్తి, మల్లికార్జున ప్రసాద్, రవిశంకర్ రెడ్డి, తిరుచానూరు పంచాయతీ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసేందుకు ఈరోజు సివిఎస్ఓ గారితో పాటు చీఫ్ ఇంజనీర్, మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్తో ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. గతంలో కంటే కూడా ఈసారి ఇంకా చాలా చక్కగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిపేందుకు మరియు భక్తులకు విస్తృత సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతిరోజు ఉదయము, సాయంత్రం వాహన సేవలు ఉంటాయి. దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. దాంతోపాటు అత్యంత ముఖ్యమైన పంచమి తీర్థం డిసెంబర్ 6వ తేదీన ఉంటుంది. దానికి సంబంధించి కూడా విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాం. 4 ఏరియాల్లో హోల్డింగ్ పాయింట్స్ భక్తుల కోసం ఏర్పాటు చేస్తూ వాళ్ళందరినీ కూడా పుష్కరిణిలోకి తీసుకునేందుకు ప్లాన్ చేయడం జరుగుతుంది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ఈసారి జరగబోయే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామనేసి తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశ్. ఓం నమో వెంకటేశాయ. మిత్రులు వీరబ్రహ్మం గారు చెప్పినట్టు మనకి పంచమి తీర్థం అత్యంత ముఖ్యమైనది. భద్రతా పరంగా కూడా ఉండేటటువంటి హోల్డింగ్ పాయింట్స్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, సెక్యూరిటీని ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా, అదేవిధంగా టెంపుల్లోని పుష్కరిణికి వచ్చేటట్టు హోల్డింగ్ పాయింట్స్ నుంచి భక్తులు దీన్ని, తర్వాత సెక్యూరిటీ చెక్, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా
దృష్టిలో ఉంచుకొని బందోబస్తు లోకల్ పోలీస్ తాలూకు సమన్వయంతో బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ప్రాథమిక ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్ని విభాగాలతో కలిపి. దీని తర్వాత కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాము, రెగ్యులర్ రివ్యూ చేస్తుండి సాధ్యమైనంత వరకు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకి ఒక చక్కటి అనుభూతి కలిగే విధంగా బ్రహ్మోత్సవాలని పూర్తి చేసేందుకు మా వైపు నుంచి పూర్తి స్థాయి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా స్విమ్స్ హాస్పిటల్లో మహిళల కోసం ప్రత్యేక రాయితీతో అక్టోబర్ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు మ్యామోగ్రామ్ పరీక్షలు నిర్వహించనున్నామని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలియజేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో ఆన్కాలజీ, రేడియాలజీ మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల మహిళా వైద్యుల పర్యవేక్షణలో ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని అక్టోబర్ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్విమ్స్ క్లినిక్లో ప్రత్యేకించి 40 సంవత్సరాలు పైబడిన మహిళల కోసం రొమ్ము క్యాన్సర్ అవగాహన క్యాంపెయిన్ను ప్రారంభించనున్నట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలియజేశారు. సాధారణంగా అక్టోబర్ మాసాన్ని పింక్ అక్టోబర్ ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా గుర్తించారని, 40 ఏళ్ల వయసు పైబడిన మహిళలు, రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్, వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర ఉన్న మహిళలు మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలనుకునే వారు స్విమ్స్ క్లినిక్లో సంప్రదించి ₹1000 ప్రత్యేక రాయితీతో డాక్టర్ కన్సల్టేషన్ మరియు మ్యామోగ్రామ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని, దీన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ తెలియజేశారు. మన దేశంలో ఆడవాళ్లలో ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారం క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు రెండు ప్రాణాంతకమైనటువంటి వ్యాధులుగా ఉన్నాయి. ఈ అక్టోబర్ నెలని రొమ్ము క్యాన్సర్ యొక్క అవగాహన మాసంగా ప్రపంచమంతా కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ నెల అక్టోబర్ 21 నుంచి 31 దాకా రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు, అలాగే స్క్రీనింగ్ కార్యక్రమాలు అనేకం మా స్విమ్స్ తరఫున నిర్వహిస్తూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా 40 వయసు దాటినటువంటి మహిళలు తమకు తామే పరీక్ష చేసుకుని ఏమైనా తేడా ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. తమను తామే రొమ్ము పరీక్ష ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయంలో అందరికీ కూడా అవగాహన తరగతులు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ హై రిస్క్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్ అనేటువంటి పరీక్ష చేయడం జరుగుతుంది, ఎక్స్రే పరీక్ష. ఆ పరీక్షను కూడా అతి తక్కువ రుసుముతో ఇక్కడ స్విమ్స్ లో అందుబాటులోకి తీసుకొని వస్తున్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధా, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, నటి ఆశికా రంగనాథన్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ప్రముఖ దర్శకుడు ఓంకార్, అశ్విన్ బాబు, మాజీ ఎంపీ చింతామోహన్లు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు పట్టు వస్త్రంతో సత్కరించారు. నమో వెంకటేశయ్య. ఈ సందర్భంగా మీ అందరినీ కలవడం కూడా చాలా హ్యాపీ. జరుగుతుంది, ఒకటి అయిపోయి వచ్చింది, త్వరలో చెప్తాను డేట్ ఎప్పుడు. ప్రస్తుతం స్టార్ మాకి ఇస్మార్ట్ జోడి 3 చేయబోతున్నాను. అలాగే ఆహాకు వచ్చేసి డాన్స్ ఐకాన్ 2 చేయబోతున్నాను. అలాగే రాజుగారి గది 4 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సో సోమవారం ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట మండలంలోని రేణిగుంట పంచాయతీ జ్యోతినగర్, కరకంబాడి పంచాయతీలోని తారకరామ నగర్లో 36 లక్షల రూపాయల అంచనాలతో చేపడుతున్న నూతన సిమెంట్ రోడ్డు పనులను గురువారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ముందుగా పార్టీ కార్యకర్తలు, స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి చేయడంలో ఇది తొలి అడుగని అన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. రానున్న 45 రోజుల్లో కొత్త పెన్షన్లు మంజూరవుతాయని, గతంలో విచ్చలవిడిగా పెన్షన్లు ఇచ్చారని, వాటిపై పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు అందిస్తామని అన్నారు. మహిళల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి చంద్రన్న దీపావళి నుంచి ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణు చిరంజీవి, టీడీపీ మండలాధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, చిన్నారెడ్డి, కరకంబాడి క్లస్టర్ ఇన్ఛార్జ్ బుజ్జినాయుడు, రేణిగుంట క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్, టీడీపీ మహిళా నాయకురాలు మేరీ, బుజ్జినాయుడు, మునిరాజా, బాలాజీ, కృష్ణమూర్తి, వాసు, పాడి గజేంద్ర, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
తొట్టంబేడు మండలం పెద్ద కన్నెల వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఫారెస్ట్ వాచర్ మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు తొట్టంబేడు మండలం పెద్ద కన్నెల ఎస్టీ కాలనీ వద్ద రాత్రి 1 గంట సమయంలో కేరళ నుండి ఒరిస్సా వెళుతూ ఉన్న టూరిస్టు బస్సును కట్టెల లోడుతో వెళుతున్న ఓ ట్రాక్టర్ ఢీకొనడంతో స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. ఆ ప్రదేశానికి వెళుతున్న పోలీసులకు అదే రోడ్లో విధులు నిర్వర్తిస్తున్న ఫారెస్ట్ వాచర్ వెంకటేష్ను పోలీసులు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం ఎక్కడా అని అడగగా పక్కనే అని చెప్పి జరిగిన ప్రదేశం చూపిస్తానని తన సొంత బైక్పై కన్నెల ఎస్టీ కాలనీ సమీపంలో అతను జరిగిన ప్రదేశాన్ని చూపించి పోలీస్ జీప్లో కూర్చున్నాడు. పోలీసులు కారు దిగి ఆ వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించే పనిలో ఉండగా వెనుక నుంచి మృత్యువు రూపంలో పోలీసు వాహనాన్ని వెనుక వైపు నుంచి వస్తున్న గ్యాస్ లారీ ఢీకొట్టింది. పోలీసు వాహనం ముందు ఉన్న కట్టెల లోడుతో ఉన్న ట్రాక్టర్ను ఢీకొనడంతో అందులో ఉన్న ఫారెస్ట్ వాచర్ 36 సంవత్సరాల వెంకటేష్ అక్కడే మృతి చెందాడు. చనిపోయిన వెంకటేష్కు భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. దీనిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో మరోసారి విద్యుత్ భారాలను మోపడానికి చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. సర్ఛార్జీల పేరిట మరోసారి 8,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎన్నికల్లో ధరల భారాలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై మరోసారి ధరల బాధలు మోపడం తగదని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలను పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు. సిపిఎం నాయకులు ఆందోళన నిర్వహిస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచవద్దు, అదనపు ఛార్జీల పేరిట భారాలు వద్దు అంటూ నినాదాలు చేశారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి గంధమ్మణి, జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, బాదుడని నిరసన చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నేతలుగా మళ్లీ రాష్ట్ర ప్రజలపై 8,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపేలా జరుగుతూ ఉంటే ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేష్, గఫూర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలపైన యూజేజ్ ఛార్జీల పేరుతో 8,114 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి పూనుకుంది. ఈ రోజు 3 విద్యుత్ పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో ప్రజా పంపిణీ సేకరణ జరుగుతా ఉంది. ప్రజా పంపిణీ, ప్రజా యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉన్నా కూడా ఆ 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ 8,114 కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై వేసేదానికే పూనుకుంటా ఉంది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటుకి నా కంపెనీలకి నష్టాలు వచ్చినాయి అని చెప్పే సాగుతో ఈ భారాన్ని ప్రజలపైన వేస్తా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 4 సార్లు ఈ విధమైన యూజర్ ఛార్జీలు, సర్ఛార్జీల పేరుతో ప్రజలు దోచుకున్నారు. అదే బాటలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్ లో అధికారంలోకి రాకముందుగా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క యూజర్ ఛార్జీలు ప్రజలపైన వేసి ఈ యొక్క భారాల్ని ప్రజలకు అంటగట్టే విధంగా ప్రయత్నిస్తా ఉంది. రాష్ట్ర ప్రజల పైన ధరల భారాన్ని తగ్గిస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసింది ప్రజలకి. కానీ ఈ రోజు సర్ఛార్జీల పేరుతోటి కరెంట్ ఛార్జీలు 8,114 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయాలని చెప్పి జీవో విడుదల చేసింది. దీనిని సిపిఎం పార్టీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడినిపై ఆలయ మాడవీధిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నాడు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జయార్ స్వామి, చిన్న జయార్ స్వామి, టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో భాస్కర్, పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెంకటగిరి మండలం చిన్నానాపేట గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పైప్ కల్వర్టును తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కల్వర్టుకు తాత్కాలిక సత్వర మరమ్మతులకు అవసరమయ్యే నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. గ్రామంలోని పలువురు ప్రజలు వారు కట్టుకున్న ఇల్లు అడవి పొరంబోకులో ఉన్నాయని, ఇంటి స్థలాల కోసం రెవెన్యూ అధికారులు పొసెషన్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని, CJFS భూములకు వారు సాగులో ఉన్న భూములకు హక్కులు ఇవ్వాలని భూ సమస్యలపై వారు తెలపగా గూడూరు సబ్ కలెక్టర్ను తగు చర్యల నిమిత్తం పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ SI రామ్మోహన్, తహసీల్దార్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏర్పేడు మండలం చిన్నప్పగుంట ST కాలనీ, కందాడు గ్రామ పంచాయతీలలో కూలిపోయిన మట్టి మిద్దెలు, పూరి గుడిసెలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించి బాధితులను పరామర్శించారు. జి గంగమ్మ, వైఫ్ ఆఫ్ నడిపయ్య, చంద్రమ్మ, వైఫ్ ఆఫ్ జి వెంకటాద్రి, ఎం చెంచమ్మ, వైఫ్ ఆఫ్ ఎం నరసింహలు మట్టి మిద్దెలు, పూరి గుడిసెలు కూలిపోయిన వర్ష బాధితులను కలెక్టర్ పరామర్శించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుండి పరిహారం అందిస్తామని, పట్టా ఇచ్చి ఇల్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్ని రోజులు ఇలా పూరి గుడిసెలు మట్టి మిద్దెలలో ఉంటారని, ప్రభుత్వం ఎంతో మంచిగా ఇల్లు లేని పేదలకు వరంగా NTR హౌసింగ్ కింద ఇల్లు నిర్మాణానికి ఎంతో సహకారం అందిస్తోందని, గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం ప్రారంభించాలని కోరారు. గ్రామ ప్రజలు నీటి ట్యాంకు గురించి అడగగా JJM కింద RWS వారు చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రానికి రన్నింగ్ నీటి కొరకు కోరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదరు కాలనీకి మంజూరు చేయబడిన ఇళ్లను దీపావళి నాటికి ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంకా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలోని పిల్లలందరినీ పాఠశాలలకు పంపాలని, అమ్మాయిలను కూడా సమానంగా చూడాలని, చదివించాలని అన్నారు. NTR హౌసింగ్ కింద ఇంటి మంజూరుకు హౌసింగ్ అధికారులు పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యం, హౌసింగ్ AE తదితర అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి TTD మహతి కళాక్షేత్రంలో అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఘనంగా స్వర్గీయ మాజీ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలాం ట్రస్ట్ సభ్యులు సిరివెల్ల భాష, హేమంత్, శ్రీకాంతులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ బెంగళూరులోని ప్రముఖ సైంటిస్టులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆహ్వానితులు అబ్దుల్ కలాం గురించి ప్రసంగిస్తారని వివరించారు. శ్రీహరికోట నుంచి కూడా కొంతమంది సైంటిస్టులు రావడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. వివిధ ప్రాంతాల నుంచి సైన్స్ సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్ ప్రదర్శిస్తూ పిల్లల్లో మార్పు తీసుకురావాలి, సైన్స్ పట్ల అవగాహన రావాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేసే వారికి కలాం పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడానికి అక్షయ క్షేత్రము, నవజీవనం ఇలాంటి ప్రత్యేక ప్రతిభావంతుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడాను వచ్చి ఆ పిల్లల్ని ఆశీర్వదించాలనేసి మేము కోరుకోవడం జరుగుతోంది. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం అక్టోబర్ 19వ తారీఖు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కలాం గారి ఇన్స్పిరేషన్తో పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఇంప్రూవ్ చేయడానికి ఒక సైన్స్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఏమంటే పిల్లలు అక్కడ ఉన్న సైన్స్ టెక్నాలజీస్ని కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ వాళ్ళే అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళ క్రియేటివిటీ కానీ ఇన్నోవేషన్ కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏమంటే తిరుపతిలో ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆ సైన్స్ ఎగ్జిబిషన్ని అటెండ్ అయ్యేలా చూడాలని రిక్వెస్ట్. సకల శుభాలకు అభీష్ట సిద్ధికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం శ్రేష్టమైనదని, సామూహిక వ్రతం వలన ఫలితం రెట్టింపవుతుందని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు.
తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ప్రతి నెల పౌర్ణమి నాడు సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మాస పౌర్ణమి సందర్భంగా సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. పురోహితులు కానాల సత్యనారాయణ భక్తులచే సంకల్పం చేయించి వ్రతాన్ని నిర్వహించారు. వ్రతంలో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి కథలను భక్తజన రంజకంగా తెలియజేశారు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు కథల మధ్యలో సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక ధూపదీప హారతులు నైవేద్యాలు సమర్పించారు. అనంతరం హాజరైన భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కార్తీక పౌర్ణమి సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని ఈశ్వరుని కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రెడ్డి, పున్నమనేని కేశవులు, శ్రీనివాసమూర్తి, వెంకటేశ్వర్లు, భాగవతుల జయలక్ష్మి, అపర్ణ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం రాములవారి దక్షిణమాడ వీధిలో ప్రతి మాసం పౌర్ణమి నాడు రాత్రి రమా సహిత సత్యనామతం నిర్వహించబడుతోంది. ప్రతి మాసం కూడా ఒక విశిష్టమైనటువంటి మాసంగా ఈ దుర్గా నవరాత్రులు నిర్వహించుకున్న అనంతరం వచ్చేటువంటి ఈ పౌర్ణమిలో ఈ రమా సహిత సత్యనామతంలో దరిదాపుగా ఒక 35 జంటలు పాల్గొని రమా సహిత సత్యనామతం చేసుకునే వాళ్ళ తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా నిర్విరామంగా భక్తుల సహాయ సహకారాలతో అలాగే పురాణ పండిట్ కానాల సత్యనారాయణ గారి నేతృత్వంలో కథాశ్రవణం చక్కగా వినులు విందుగా భక్తులకు ఇవ్వటం జరుగుతుంది. అన్నీ కూడా గతంలో జరిగిన కార్యక్రమాలను కృష్ణతేజ వీక్షకులందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అలాగే రాబోయే కార్తీక పౌర్ణమి నాడు 15వ తేదీ నాడు సాయంత్రం జ్వాలాతోరణం, అఖండ దీపారాధన, సహస్ర దీపాలంకరణ మరియు రమా సహిత సత్యనామతం కూడా నిర్వహించబడుతుంది. కావున ఈ సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ తిరుచానూరు రోడ్డు పద్మావతి కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ 20వ తేదీ ఆదివారం గాండ్ల తెలకుల వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు అఖిల గాండ్ల తెలకుల సంక్షేమ సంఘం నాయకులు శాఖం ప్రభాకర్, చంద్రకాంత్, గుణశేఖర్, బండారు శ్రీనివాసులు తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తిరుపతి జిల్లా పరిసర ప్రాంతాలలోని తమ కులస్తులంతా ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు. విచ్చేయి వధూవరులు వారి వెంట బయోడేటాతో పాటు 2 ఫోటోలు తీసుకురావాలని కోరారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో పాటు మన ఏపీ నుండి వధూవరుల సంబంధికులు విచ్చేయనున్నారని తెలియజేశారు. తిరుచానూరులో ఉన్న పద్మావతి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించాల్సిందని చెప్పేసి పెద్దలంతా నిర్ణయించి మేము గత నెల నుంచి మా యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. ఆ ఇన్విటేషన్స్ అంతా కూడా మా పిల్ల బంధువులకి రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు కూడా పంపడం జరిగింది. మీడియా ద్వారా పర్సనల్గా ఇన్విటేషన్స్ పంపడం జరిగింది. అందరూ ఆ రోజు హాజరై మీ యొక్క వధూవరుల లిస్టునిచ్చి ఎన్రోల్ చేసుకుని అక్కడ సంబంధాలు కుదుర్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ యొక్క వధూవరుల పరిచయ వేదిక మేము పెట్టి ఆఫ్టర్ కోవిడ్ మనం పెట్టలేదండి. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మా కులస్తులందరూ వచ్చి సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ బయోడేటా తీసుకొని దాంతోపాటు 2 ఫోటోలు కూడా తీసుకొని వస్తే మేము అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రేణిగుంట పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద బీజేపీ యువ నాయకులు వెంకటాద్రి యాదవ్ ఆధ్వర్యంలో గురువారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా హోమియో డాక్టర్ రవిచంద్రారెడ్డి పర్యవేక్షణలో 3 డాక్టర్లు పాల్గొని రోగులకు ప్రాథమికంగా గ్రామంలోని ప్రజలందరూ వివిధ రకాలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి ఉచితంగా గ్రామంలో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, ఈసీజీ, గుండె సంబంధిత పరీక్షలు, అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ యువ నాయకులు వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తోందని, ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి ఆరోగ్య గ్రామంగా తయారు చేస్తారని తెలిపారు. వైద్య శిబిరానికి మంచి స్పందన లభించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రెడ్డి, సాగర్, బాలాజీ పాల్గొన్నారు. తిరుపతి రూజా ఆసుపత్రిలో మెరుగైన పలు సౌకర్యాల ఏర్పాటుకు కమిటీ ఆమోదిస్తూ పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు బాధ్యతగా అందించాలని వైద్య సిబ్బందికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంయుక్తంగా తెలిపారు. శుక్రవారం తిరుపతి ఎస్వి వైద్య కళాశాల పాలనా భవనం కాన్ఫరెన్స్ హాల్లో
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కో చైర్మన్ హోదాలో బి లక్ష్మీపతి సభ్యులుగా సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షలో పాల్గొని రూయా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వైద్యులు, వారి సిబ్బంది, ఇంజనీర్లు మరియు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అప్పుడే ఆసుపత్రి పేద రోగులకు అండదండగా ఉంటుందని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ మీటింగ్ గత 1.5 సంవత్సరం నిర్వహించలేదని అధికారులు తెలుపగా, తాను కలెక్టర్గా ఉన్న నాటి నుండి ఇది 2వ సమావేశమని, ఇక నుండి క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఎన్ మౌర్య, తిరుపతి మున్సిపల్ కమిషనర్, బి లక్ష్మీపతి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, డాక్టర్ పిఏ చంద్రశేఖరన్ ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఎం శివరామిరెడ్డి ఏపీఎస్ఎంఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డాక్టర్ యు శ్రీహరి తిరుపతి జిల్లా ఆరోగ్య మరియు వైద్యాధికారి, డాక్టర్ ఎస్ ఆనందమూర్తి జిల్లా డీసీహెచ్ఎస్ మరియు రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ జి రవిప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు మెంబర్ కన్వీనర్ హోదాలో ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం ఎజెండా అంశాలపై కమిటీకి నివేదించారు. కమిటీలో మునుపటి హెచ్డిఎస్ సమావేశంలో తీసుకున్న తీర్మానాల స్థితిని తిరిగి సమీక్షించగా, ఆక్సిజన్ పైప్లైన్ల నిర్వహణకు టెండర్లను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎంఎస్ఐడిసి పిలవడం జరిగిందని పలు అంశాలపై తీసుకున్న చర్యలను తెలిపారు. మహాప్రస్థానం వాహనాలకు సంబంధించి 3 వాహనాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ నిధుల నుండి అందించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం సమీక్షలో 11 సీసీ కెమెరాలను ఏపీఎంఎస్ఐడిసి క్షయ మరియు ఛాతీ వ్యాధుల వార్డు, చిన్నపిల్లల హాస్పిటల్ బ్లాక్ దారిలో అమర్చడానికి ఆమోదం తెలిపారు. 4 ఆర్ఓ ప్లాంట్లో ఆపరేషన్ థియేటర్లో మరియు ల్యాబ్ల దగ్గర ఏర్పాటు చేయడానికి ఒక్కొక్కటి ₹95 విలువ చేసేవి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ నిధుల నుండి కొనుగోలు చేయుటకు ఆమోదించారు. ఆసుపత్రుల్లో ఉన్న దుకాణాలకు టెండర్ కాల పరిమితి అక్టోబర్ 17తో ముగిసింది. ఇప్పుడు ఉన్న దుకాణాలు ఖాళీ చేయడానికి, అలాగే కొత్త టెండర్లు నిర్వహించడానికి వాటికి నెలసరి అద్దె తగిన విధంగా పెంచాల్సిందిగా సూచించారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అకౌంట్స్ ఆడిట్ చేయడానికి చార్టెడ్ అకౌంటెంట్ సేవలను వినియోగించుకుని దానికి ఖర్చు హెచ్డిఎస్ నిధుల నుంచి మంజూరు చేయడానికి ఆమోదించారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో ఎస్ఎన్సియు, ఎన్ఐసియు, పిఐసియు మరియు ఎన్ఆర్సీ విభాగాలకు 10 ఎయిర్ కండిషనర్లు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలుపుతూ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నిధులు తక్కువగా ఉండడం వల్ల వీటిని కాలేజీ డెవలప్మెంట్ నిధుల నుంచి కొనుగోలు చేయాల్సిందిగా కమిటీ నిర్ణయించింది. అత్యవసర చికిత్సా విభాగం వద్ద వెలుగుతున్న సూచికలను గ్లోసైన్ బోర్డులు పెట్టడానికి కమిటీ ఆమోదించింది. ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వారికి విధులలో ఉన్న వైద్యులు భోజన సదుపాయానికి ఇవ్వబడిన గది, అలాగే వారు నిర్వహిస్తున్న క్యాంటీన్కు 2 సంవత్సరాల వరకు ఇవ్వడానికి ఆమోదం తెలుపుతూ, అలాగే ఏపీ హంస అసోసియేషన్ వారికి మరియు నర్సింగ్ అసోసియేషన్ వారికి కలిపి ఒక క్యాంటీన్ నిర్వహించుకోవడానికి ఆమోదం తెలిపారు. మానసిక చికిత్సా విభాగాన్ని మరమ్మతులకు ₹30,000, ఆపరేషన్ థియేటర్లకు మరియు వార్డులకు మధ్య ఉన్న 2 కారిడార్ల మరమ్మతులకు ₹8 లక్షల ఎన్టీఆర్ వైద్య సేవ నిధుల నుండి వాడడానికి కమిటీ ఆమోదించింది. ఏపీఎంఎస్ఐడిసి వారు హాస్పిటల్ పరిధిలో గుర్తించిన ఖాళీ స్థలంలో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ వారు గిరిజన ఉత్పత్తులు అమ్మడానికి ఆమోదం తెలిపారు. జెరియాట్రిక్ వార్డు మరమ్మతులకు ₹23.75 లక్షల, అదనంగా 2 బయోమెడికల్ ఇంజనీర్ల పోస్టుల మంజూరు, 3 ఆక్సిజన్ టెక్నీషియన్ల పోస్టుల మంజూరు, అలాగే హాస్పిటల్ పరికరాల రిపేర్ల గురించి వర్క్షాప్ నిర్వహించడం కోసం వైద్య విద్యా సంచాలకులకు ప్రతిపాదనలు పంపడానికి మరియు హాస్పిటల్లో సెంట్రల్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేయడానికి కమిటీ చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర విభాగంలో కొత్త టాయిలెట్ల నిర్మాణానికి సుమారు ₹5 లక్షల అంచనాతో కాలేజీ డెవలప్మెంట్ సొసైటీ నుంచి నిర్మించడానికి కమిటీ ఆమోదం తెలిపింది. సెంట్రల్ ల్యాబ్ అన్ని విధాల అభివృద్ధికి, ఏసీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హాస్పిటల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి ఆసుపత్రికి అదనంగా నీటి సరఫరాకు మున్సిపల్ కమిషనర్ సహకారం అందించాలని కోరగా సత్వర చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. హాస్పిటల్లో ఉన్న పైకప్పు లీకేజీ సమస్య, ముఖ్యంగా చిన్నపిల్లల విభాగంలో మరమ్మతులకు ఏపీఎంఎస్ఐడిసి వారిని ఆదేశించారు. హాస్పిటల్లో అవసరమైన రోడ్ల నిర్మాణానికి కావాల్సిన నిధులు ₹2.4 కోట్ల అంచనాతో, అలాగే కొత్త మెడికల్ వార్డుల నిర్మాణానికి కావాల్సిన నిధులు ₹5.5 కోట్ల అంచనాతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి చర్చించారు. తుడా నిధులతో కొన్ని చోట్ల అత్యవసరమైన రోడ్ల నిర్మాణానికి సహకరించాల్సిందిగా తెలిపారు. రోగులను హాస్పిటల్లో వివిధ వార్డులకు తరలించేందుకు వీలుగా ఒక అంబులెన్స్ అద్దె వాహనం తీసుకోవడానికి ఆమోదం తెలిపారు. హాస్పిటల్లో వినియోగానికి అత్యవసరమైన పరికరాలను సిఎస్ఆర్ నిధుల నుంచి తేవడానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. హాస్పిటల్లో అందుబాటులోని పరికరాలను త్వరితగతిన మరమ్మతులు చేయాల్సిందిగా సిరిక్స్ సంస్థకు ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల హెచ్ఓడీలు, A1 శానిటేషన్ ఏజెన్సీ, ఎక్స్పర్ట్ సెక్యూరిటీ సర్వీసెస్, నెఫ్రోప్లస్, ప్రమోదిని ఏజెన్సీలు, నర్సింగ్ సూపరింటెండెంట్, సిరిక్స్ ఏజెన్సీ, బయోమెడికల్ ఇంజనీర్ మరియు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
సర్ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై మరింత భారం మోపడానికి ప్రయత్నిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. శుక్రవారం ఉదయం తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల మోతకు ప్రయత్నిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ విచారణ కార్యక్రమం చేపట్టింది. ప్రజల మీద భారాలు వేయడానికి ఇది ఒక తూతూ మంత్రం తంతులాగా చేస్తున్నట్టుగా సిపిఎం భావిస్తూ ఉంది. ఎప్పుడో దాదాపు 6 నెలల క్రితం వచ్చిన ఈ ఛార్జీల టారిఫ్ని బయటపెట్టకుండా ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి కప్పిపెట్టి ఉన్నట్టుండి హడావడిగా ఈ విచారణ చేపట్టడంలో చంద్రబాబు నాయుడు ఉద్దేశం అందరికీ అర్థమైపోయింది. ఈరోజు 8,114 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం మోపడానికి 2,000 కుటుంబాల మీద 2 కోట్ల కుటుంబాల మీద భారం మోపడానికి సిద్ధమైనారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను చెప్తున్నా. నాణ్యమైన విద్యుత్ ఇస్తాము, నేను అనుభవమైన వాడిని, జగన్కి ఏమీ తెలీదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు నీ అనుభవం ఛార్జీలు పెంచడంలో చూపిస్తున్నావా బాబు గారు అని చెప్పి మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచితే బాధుడు అని చెప్పినాడే, నీ బాధుడిని ఇప్పుడేమన్నా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సూపర్ 6 అని చెప్పి అందరినీ ఆదుకుంటానని చెప్పి ఎన్నికల్లో గెలిచినావు కదా, ఈరోజు ₹1 కూడా భారాలు పెంచున్నావు తప్ప నువ్వు సూపర్ 6 అమలు చేయలేదు, కానీ భారాలు మాత్రం పెంచేదానికి ముందు అవుతున్నావు. ఒకవైపు ప్రజానీకం వరదల్లో అల్లాడుతూ ఉన్నారు, నీ పక్కనే విజయవాడలో ఆ మొత్తం అన్ని ఏరియాల్లో ఈరోజు ఈ ప్రాంతంలో కూడా ఈరోజు వరదలతో అల్లాడుతున్నారు. రెండో వైపు ఛార్జీలన్నీ పెరిగిపోయినాయి, ఉప్పు ధరలు, పప్పు ధరలు, టమాటా, కూరగాయల ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. అల్లాడుతూ ఉండే ప్రజానీకాన్ని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు ధరలను నియంత్రించాల్సింది పోయి ధరలు మాపడానికి సిద్ధం అవడం అంటే ఇంతకన్నా సిగ్గుచాటు ఇంకొకటి లేదు. చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళుగా నువ్వు ముఖ్యమంత్రి ఉండి ఏమిటికి లాభం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విద్యుత్తు వారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ అన్ని పక్షాలను కలుపుకొని రాబోయే కాలంలో హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన విధంగా పెద్ద ఎత్తున పోరాటం సిద్ధపడుతుంది. ఈ పోరాటానికి నువ్వు కాసుకో అని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిక చేస్తా ఉన్నాం. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేశన్ తనిఖీ చేశారు. రోగులకు వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు ఆరా తీశారు. వారికి పెట్టే భోజనం, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని సూచించారు. తక్కువ వేతనాలు అందిస్తున్న కాంట్రాక్టర్కు చీవాట్లు పెట్టారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జాతీయ సఫాయి కర్మచారి కమిటీ చైర్మన్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిషన్ చైర్మన్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అణగారిన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రూయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు. పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం కోసం కట్టుబడి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. రూయా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్. నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి. జేఈఓ వీరబ్రహ్మ. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తనిఖీ చేసిన జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేశన్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం. స్విమ్స్లో ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం అక్టోబర్ 21 నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక రాయితీతో మహిళలకు మ్యామోగ్రామ్ పరీక్షలు. డైరెక్టర్ డాక్టర్ ఆర్వై కుమార్ వెల్లడి. విద్యుత్ ఛార్జీల మోత ప్రయత్నాన్ని విరమించుకోవాలంటూ నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు తిరుపతి, శ్రీకాళహస్తిలో ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయాల వద్ద ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.